వైసీపీ గుండా రాజకీయాలు కూటమి ప్రభుత్వంలో చేస్తే తోక కట్ చేస్తామని టీడీపీ సీనియర్ నేత రాష్ట్ర మాజీ కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య హెచ్చరించారు. మండలంలోని మాధవరం 1వ ఎస్కే నగర్ గ్రామంలోని టీడీపీ నేత రాష్ట్ర వాణిజ్య అధికార ప్రతినిధి గంజి సుబ్బారాయుడు స్వగృహంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ఒక మాజీ మంత్రి ఈరోజు తీవ్రమైన ప్రజాగ్రహానికి గురై ఇంటిపైకి వేల మంది వస్తే ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోయిన ఓ పిరికివాడు, అలాంటి పిరికివాడు మా యువ నాయకుడు, రాబోయే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నేత, దిశానిర్దేశకుడు నారా లోకేష్ను వీధులంబడి పిచ్చి కుక్కను తరిగినట్టు తరిగించి కొట్టిస్తాని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఈ యదవ జోగి రమేష్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మా అధినాయకుడు చంద్రబాబు ఇంటిపైకి రౌడీ మూకులు వేసుకొని మంత్రి పదవి కొట్టేసినాడు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ మాట్లాడితే నాకు మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో లేదా పైచే ప్రభుత్వంలో ఇంకొక ప్రభుత్వంలో నాకు మళ్ళీ మంత్రి పదవి ఖాయంగా ఉంటుంది, బీసీ సామాజిక వర్గాల పేరుతో నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతానని పగటి కలలు కట్టున్నాడు. మీ పార్టీని, మీ నాయకుడిని, మిమ్మల్ని ప్రజలు బంగాళాఖాతంలో ఎప్పుడో కలిపేశారు. జోగి రమేష్, నీ శక్తి తక్కువ. లోకేష్ ముందు నువ్వు పుట్టగొడుగు మాదిరిగా కాల్ చేసి నలిపేస్తారు తెలుగుదేశం పార్టీ అధినేతలు, కార్యకర్తలు, ప్రజాభిమానం ఉన్న నాయకుడు లోకేష్. నీ బ్రతుకంతా నువ్వెంత? నారా లోకేష్ మాట్లాడే స్థాయి నీకుందా? ఒకసారి చరిత్ర తిరిగేసుకో. నీ బ్రతుకేమో నువ్వేమో బీసీ పేరు చెప్పుకొని, బడుగు బలహీన వర్గాల పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నావు. నేను లోపలేస్తే బీసీ వర్గాలంతా నీ కోసం పరిగెత్తారా? అంబటి రాంబాబు లోపలేస్తే కాపు సోదరులంతా పరిగెత్తారా? మీ బ్రతుకు చాలా నీచం. మీకు ఇంకా సిగ్గు రాలేదు, మీకు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. జోగి రమేష్, నిన్ను ప్రజలు తరుముకునే రోజుల్లో జగన్ రెడ్డి కానీ మరొకరు కానీ కాపాడలేరు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీ బ్రతికేమో నువ్వు తెలుసుకొని బీసీ మాట్లాడడం మానుకొని నువ్వు ఖచ్చితంగా వెలిగితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడడం తెలుసుకుంటే నీ బ్రతుకు రాబోయే రోజుల్లో సాగుగా జరుగుతుంది. లేకంటే నువ్వు కూడా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను ఒక బీసీ నాయకుడిగా హెచ్చరిస్తున్నాను. రాంబాబు, జోగి రమేష్ వీళ్ళిద్దరూ ఈ మధ్య 2 రోజుల నుంచి చాలా విసుగుపడతాను టీడీపీ పైన. వాళ్ళు ఏం చేయలేరు. లోకేష్ ఏంది, లోకేష్ని చేసేది ఏంది? మీరు ఏడో ఎమ్మెల్యేలు, లోకేష్ కాబోయే సీఎం, మీరేం చేస్తారు లోకేష్ను? ఒక బీసీ నాయకుడిగా స్టేట్ వాణిజ్య అధికార ప్రతినిధి టీడీపీ గంజి సుబ్బారాయుడు మాధవరం నుంచి మాట్లాడతారు. జోగి రమేష్ మీరంతా లోకేష్ని ఏమి చేయలేరు. ఎప్పుడో అయిపోయింది, మీ పని ఎప్పుడో అయిపోయింది. లోకేష్ ఇండస్ట్రీ కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చాలా వేల లక్షల కోట్లతో డెవలప్ అవుతా ఉంది. మీరేం చేయగలరు? మీరేం చేయలేక అట్లా పైకి రావాలని చూసాను. ఎవరిలో ఒక పెద్ద సీఎం టార్గెట్ చేస్తే మేము పెద్ద హైలైట్ అయిపోతాం అనుకుంటారు. మీరు ఏం హైలైట్ అంటే నేరుగా బొక్కలైపోవడానికి మీరు ఇద్దరు చేయాలి. కాబట్టి మీరు అదుపులో ఉండండి, లేదంటే ఇద్దరు యావజీవి కాలం వీక్ష అంతే.